పెరిగిన బ్యాక్ వాటర్ లో పెరిగిన ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థం మోర్ దెన్ 45+ మేజర్ గా ఇది అమినో ఆసిడ్ బేస్డ్ ప్రోడక్ట్. సో దీంట్లో 45+ మినరల్స్ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఫ్లవరింగ్ స్టేజ్ లో ఒక్కసారి స్ప్రే చేస్తే హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేసి, అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, నాకు ఇష్టమైన ప్రోడక్ట్. సో డే 1 నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ వరకు క్లైమేటిక్ కండిషన్ సపోర్ట్ చేయదు. ఎసార్ నో, కొన్నిసార్లు వేడి ఎక్కువ అవ్వచ్చు, వాటర్ తగ్గిపోవచ్చు, వాటర్ ఎక్కువ అవ్వచ్చు, పెరగవచ్చు, పోషక లోపం ఉండొచ్చు, పురుగు కూడా దాడి చేయొచ్చు. అటువంటి టైం ఏమవుతుందంటే నీటి సరఫరా, పోషకాల సరఫరా మీరు ఆల్రెడీ చూపించాను, చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఆకులు ఉన్న టమోటా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మన ఫ్లవరింగ్ స్టేజ్లో ఒక్కసారి దీన్ని స్ప్రే చేసామంటే అగ్రిమాస్ని ఆ మొక్క ఒత్తిడిలో ఉంటే ఆ స్ట్రెస్ని తగ్గించి, ఎందుకంటే స్పిరులినా ప్రతిరోజు మనం తీసుకుంటే మన బాడీలో బలం ఎలా వస్తుందో, మన ఎలా యాక్టివిటీస్ బాగా పెరుగుతాయా లేదా, స్పిరులినా రోజు వాడుతుంటే బాగా యాక్టివ్గా ఉంటాము, బాగా పని చేస్తుంటాం. ఎసార్ నో? సో అదే విధంగా ఫ్లవరింగ్ స్టేజ్ లో మాస్ ని మనం స్ప్రే చేస్తే స్ట్రెస్ ని తగ్గించి టొమాటో ఓపెన్ అవుతుంది. ఎక్కువ సార్లు అంటే కిరణజన్య సమోక్రియ జరగడానికి, అంటే నీటి సరఫరా, పోషకాల సరఫరా ఇంకా ఎక్కువ జరగడానికి, దానివల్ల మనకి ఏమవుతుందంటే హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవడం వల్ల మొగ్గుల ఉత్పత్తి, కాయల ఉత్పత్తి, వచ్చిన పువ్వులు కింద డ్రాప్ కాకుండా ఉండడానికి, వచ్చిన పువ్వులలో ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి, వచ్చిన పువ్వులలో ఫర్టిలిటీ, సంతానోత్పత్తి పెంచడానికి, వచ్చిన పువ్వులు కాయ అవ్వాలి అన్నా కూడా స్పరగపర్సం బాగా జరగాలి, పాలినేషన్ బాగా జరగాలి. అవి బాగా జరగడానికి వెస్టీజ్ అగ్రిమాస్ యాంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్ గా పనిచేస్తుంది. యాంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్ అంటే వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా పువ్వుల ఉత్పత్తి, మొగ్గుల ఉత్పత్తి మంచిగా పెంచడానికి, అవి కింద డ్రాప్ కాకుండా ఉండడానికి, ఫీమేల్ ఫ్లవర్స్ బాగా రావడానికి, పువ్వు నుంచి కాయ అవ్వడానికి కూడా అగ్రిమాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే గాలి, వేడి, చలి, కీటకాలు దాడి చేసినప్పుడు, ఫంగస్, వైరస్ ఉన్నప్పుడు కూడా నీటి సరఫరా, పోషకాల సరఫరా స్టాప్ కాకుండా, స్లో కాకుండా, ఆ స్ట్రెస్ కండిషన్స్ కూడా బాగా జరగడానికి, ఫ్లవర్ రాకుండా ఉండడానికి అగ్రిమాస్ ని మనం స్ప్రే చేయొచ్చు. అర్థమైందా? ఎసార్ నో? సో పువ్వుల కోసం, మొగ్గుల కోసం స్ట్రెస్ ని తగ్గించడానికి మనం అగ్రిమాస్ ని ఫ్లవరింగ్ స్టేజ్ లో స్ప్రే చేయొచ్చు. హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా అగ్రిమాస్ ని మనం స్ప్రే చేయొచ్చు. సో ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలంటే అధిక వేడి, పోషకాల లోపం, నీళ్లు లేనప్పుడు, నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, మొక్కలు కొద్దిగా నీళ్ళతో కూడా మునిగిపోయినప్పుడు, ఈ విధంగా మొక్కల్లో ఉన్న టొమాటో క్లోజ్ అయిపోయి ఆకులు మొత్తం వాలిపోయి ఉంటే, దీనివల్ల కిరణజన్య సమోక్రియ చాలా స్లో అయిపోతుంటది. సో ఇటువంటి టైంలో కూడా మొక్క హెల్తీగా ఉండడానికి